హలో ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా ఇక్కడ నేను చూపించే విధంగా చేసుకోండి. చపాతీ రైస్ రెండిట్లోకి చాలా బాగుంటుంది. పన్నీర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో పన్నీర్ ముక్కలను వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే బాండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, టమోటాలను వేసి ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ మగ్గిన తర్వాత అల్లం, తెల్లగడ్డలు, కొన్ని జీడిపప్పులను వేసుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద బాండ్లు పెట్టి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకొని వేగిన తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసి ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలాను వేసుకొని ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికించామంటే గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. గ్రేవీ ఇలా చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కసూరి మేతి ఉంటే కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోండి. మొత్తం బాగా కలుపుకొని 1 మినిట్ ఇలాగే ఉంచి తర్వాత పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.